హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మనం దోశ పిండి తయారీ విధానం, మసాలా దోశ మరియు ఎర్రకారం దోశ, అలాగే ఆలు మసాలా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా దోశ పిండి కోసము మనము ఒక బౌల్లో 3 కప్పుల దొడ్డు బియ్యాన్ని తీసుకొని 1 కప్పు మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక పావు కప్పు దాకా శనగపప్పు తీసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ వేసేసి 6 నుంచి 8 గంటలు నానపెట్టేసేయండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా పోహా తీసుకొని ఈ పోహాని ఒకసారి వాష్ చేసేసి వాటర్ వేసి నానపెట్టండి. ఇది 1 గంట ముందు నానపెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పోహాని మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసి దీంట్లో మనం నానపెట్టిన బియ్యాన్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా బియ్యాన్ని తీసుకుంటూ మనము మిక్సీ జార్లో చేసుకున్నట్టయితే ఐస్ వాటర్తో గ్రైండ్ చేసుకుంటే పిండి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మొత్తం పిండి పట్టేశాక ఒకసారి అంతా బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల మనము పిండి బాగా పొంగుతూ వస్తుంది మనకు. సో ఇలా మొత్తం కలిపేశాక మూత పెట్టేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మార్నింగ్ మూత తీసి చూస్తే ఇలా పిండి అంతా పొంగి ఉంటుంది. మనం ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసి మనం ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన ఈ పిండిని మనము ఫ్రిడ్జ్లో మూత పెట్టి స్టోర్ చేసుకోవాలండి. ఇది 1 వీక్ వరకు ఉంటుంది మనకు. మనం తీసుకున్న పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చక్కెర వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎర్రకారం కోసం 2 టమాటాలు, ఒక అల్లం ముక్క, ఒక 5 ఎండుమిర్చి తీసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ కాగానే టమాటా వేసేసి అల్లం ముక్క వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ టమాటా మెత్తబడ్డాక మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి బాగా కలిపి మొత్తం ఈ ఎండుమిర్చి కూడా ఎర్రబడ్డాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. దానికోసం మనము ఇప్పుడు మసాలా కోసం 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కట్ట దాకా పుదీనా కొత్తిమీర తీసుకొని 2 బాయిల్డ్ పొటాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పోపు దినుసులన్నీ వేసేయాలండి. ఆవాలు, మినపప్పు, ఒక రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి కొంచెం వేగనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి కలిపి కొంచెం ఆనియన్స్ మెత్తపడనివ్వాలండి. ఇలా ఆనియన్స్ మెత్తపడ్డాక టమాటా కూడా వేసేసి ఇప్పుడు ఈ 2 బాగా కలపాలండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి ఈ ఆనియన్ టమాటాని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇప్పుడు మనము పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి పేస్ట్ చేసుకోవాలన్నాం కదండి. ఆ పేస్ట్ ఇలా చేసేసి దీంట్లో యాడ్ చేసేయాలి.
ఇలా యాడ్ చేశాక ఇది మొత్తం మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఆలోపు మనము టమాటాని గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన ఈ టమాటా ఆనియన్ మొత్తం బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసి బాయిల్డ్ పొటాటో వేసేసి 1 టీ స్పూన్ ధనియా పొడి వేసి బాగా కలిపి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసేసి మనకు మొత్తం బాగా కలిసిపోయి బాగా మగ్గిపోయిందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దోశ బ్యాటర్లో కొంచెం వాటర్ వేసి జారుగా కలుపుకోండి. ఇప్పుడు పెనం మీద దోశ వేసేసి దోశ కోసం ఇలా పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్ వేసేసి ఇప్పుడు దోశ ఎర్రగా కాలాక ఈ ఆలు మసాలాని మధ్యలో పెట్టేసేయండి. అయిపోయిందండి మన మసాలా దోశ. దీన్ని కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. అండ్ ఎర్రకారం దోశ. ఇప్పుడు పిండిని వేసి తవ మీద ఇలా బాగా స్ప్రెడ్ చేసేయండి. మనం తయారు చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని ఇలా అప్లై చేసేయండి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం తిక్కుగా కూడా మీరు ఈ కారాన్ని అప్లై చేసుకోవచ్చు. 1 చెంచా నెయ్యి వేసేసి దోశని బాగా ఎర్రగా కాలనివ్వండి. ఈ దోశని మనము చట్నీతో తినొచ్చు, చట్నీ లేకుండా కూడా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. సో అయిపోయిందండి మన ఎర్రకారం దోశ. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, ఉట్టిగా అయినా తినొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Thanks for watching.